ఆ దేవాలయంలో ఒక రాత్రి ఉంటే చాలు మనుషులు శిలలుగా మారిపోతారు. అనేక సినిమాల్లో మనం ఎన్నో అభూత శక్తులు, మాయా విచిత్రాలు చూస్తుంటాం. కానీ నిజ జీవితంలో ఇవేవి నిజం కావుగా. ఇవన్నీ కేవలం మనలో ఉత్సుకతను పెంచడం కోసం వాడేవి. తెరపై చూస్తున్నప్పుడు ఈ చిత్రాలు భయం కలిగించవచ్చు. దానికన్నా భయంకర విషయం అలాంటివి నిజ జీవితంలో కూడా జరుగుతాయని తేలేయటం. మేము మీకు అలాంటి విషయమే చెప్పబోతున్నాము. రాజస్థాన్లోని ఒక ఆలయంలో సూర్యాస్తమయం తర్వాత మనుషులు రాళ్లుగా మారిపోతారట. ఆ దేవాలయంలో ఒక రాత్రి ఉంటే చాలు మనుషులు శిలలుగా మారుతారు. సోమనాథ్ ఆలయంలోకి హిందువులకు మాత్రమే ఎంట్రీ. ఎందుకు? ఆ గుడి ఎంత మాయగా అనిపించినా నిజానికి ఈ కథ ఎంత ప్రచారంలో ఉందంటే సాయంత్రం దాటాక ఈ స్థలానికి ఎవరూ రారు. ఇది జోక్ కాదు. ఇక్కడ ఏళ్ల క్రితం నుంచి ఏదో జరుగుతుంది. ఈ కిరడు విచిత్ర ఆలయం గురించి మరెన్నో విశేషాల గురించి మనం తెలుసుకుందాం. పురాణాల ప్రకారం కిరడు అసలు పేరు కిరాట్ కోట్. ఇది కిరాట్ వంశస్థులైన రాజపుతులచే పాలించబడింది. ఈ గ్రామానికి చెందిన ప్రజలు శివుడికి పరమభక్తులు. అందుకే ఇక్కడ కొన్ని శివాలయాలు కూడా ఉన్నాయి. మహారాజు యుద్ధానికి వెళ్ళినప్పుడు రాజ్యంలో ప్రజలు నిర్లక్ష్యంగా మారి ఎవరికీ సహాయపడకుండా ఉంటారు. కోపం వచ్చిన రాజు తన రాజ్యాన్ని మానవత్వం లేని రాజ్యంలో మనుషులు ఉండకూడదు అని శపించాడు. దానితో రాజ్యం పతనమైంది. రాజస్థాన్ కిరడు ఆలయంపై ఉన్న శాపం ఎంత శక్తివంతమైనదంటే ఎవరైనా సాయంకాలం ఆలయంలోకి అడుగుపెట్టినా రాత్రంతా అక్కడే బస చేసినా రాళ్లలాగా మారిపోతున్నారట. మహారాజు ఒక కుమ్మరి భార్యని తప్ప అందరినీ శిలలుగా మారమని శపించాడు. ఆమె అతని అనుచరునికి సేవ చేయడం వలన రాజు ఆగ్రహం నుంచి తప్పించుకోగలిగింది. ఈ ఆలయం థార్ ఎడారిలో ఉంది. దీన్ని రాజస్థాన్ యొక్క ఖజురహో అని కూడా అంటారు. 5 ఆలయాలు కలిసి ఉండే కిరడు ఇప్పుడు నిర్మానుష్యంగా మారింది. ఇది 11వ శతాబ్దానికి చెందింది. ఈ 5 ఆలయాలు సోలంకి కళారూపంతో నిర్మితమయ్యాయి. ఇది కొత్తగా పర్యాటక కేంద్రంగా మారింది. ఇక్కడికి చాలామంది పర్యాటకులు వచ్చినా ఎవరూ అక్కడ ఉండటానికి సాహసించరు. ఈ నిర్మానుష్య ఆలయాల్లో అసహజ వాతావరణం ఉంటుందని అంటారు. తుప్పు పట్టని ముఖద్వారం ఎప్పుడూ మూసే ఉంటుంది. ఎవరైనా లోపలికి వెళ్ళాలనుకుంటే గోడ పక్కన చిన్న గేటు నుండే వెళ్ళాలి. ఈ మొత్తం ప్రదేశం విచిత్రంగా ఉండి ఏదో తప్పుగా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పటికీ ఇది చాలా పురాతనమైన ఎవరూ ఉండే ప్రయోగం చేయలేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.